మనం ఎక్కువగా ధర్మో రక్షతి రక్షితః అని వింటూ ఉంటాం. ఇది మామూలుగా వాడుకలో ఉన్న వాక్యమే, అందరం వాడుతూనే ఉంటాం. కానీ ఇది ఏ శ్లోకం, దీని ముందేంటి, దీని వెనకేంటి అన్నది ఎవ్వరం ఆలోచించు. ఈ శ్లోకం మనుస్మృతిలో ఉన్న శ్లోకం. దీని పూర్తి శ్లోకం ఏంటంటే, ధర్మ ఏవో హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మా ధర్మో న హంతవ్యో మానో ధర్మో హ్రతో వ్రధి. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని కాపాడు, ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే అది మనల్ని ధ్వంసం చేస్తుంది, ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని రక్షిస్తుంది. ఎవరైనా నశించుకోవాలని కోరుకోరు కదా, అందుకని మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలని మన సనాతన ధర్మం మనకి చెప్తాం. టీటీడీ వాళ్ళు కూడా ఒకప్పుడు ధర్మో రక్షతి రక్షితః అని స్టిక్కర్లు వేసి మొత్తం దేశమంతా పంచిపెట్టారు. ఈ వాక్యం నుంచే వృక్షో రక్షతి రక్షితః అని కూడా పుట్టింది. మనం తిరుపతిలోను తిరుమలలోను కొండ మీదకి వెళ్తున్నప్పుడు చూస్తూనే ఉంటాం వృక్షో రక్షతి రక్షితః, అలాగే ధర్మో రక్షతి రక్షితః కూడా ఉంటుంది. ఇది అంత పాపులర్ అయిన శ్లోకం. ధర్మానికి విరుద్ధంగా నడిచిన వాళ్ళందరూ నాశనం అయ్యారు. ఉదాహరణకి రావణాసురుడు ఎంత జ్ఞాని అయినా కూడా, ఎంత పండితుడైనా కూడా, ఎంత వీరుడైనా కూడా సీతని అపహరించి తెచ్చి తన విలువంతా పోగొట్టుకొని రాముని చేతిలో హతుడయ్యాడు. అలాగే కౌరవులు చెప్పరాని దుర్మార్గాలు చేశారు పాండవులకి. వాళ్ళకి చేసినంత అన్యాయం ఇలాంటి అన్యాయం చేయలేదు. ఏమయ్యారు? చివరికి పాండవుల చేతిలో హతమయ్యారు. వాలి సుగ్రీవుడి భార్యని, తమ్ముడి భార్యని చెరబట్టి తమ్ముడిని వెళ్ళగొట్టి పాపకార్యం చేశాడు, ధర్మహాని చేశాడు. దానివల్ల ఏం జరిగింది? రాముని చేతిలో హతుడయ్యాడు. అలాగే పాండవులు ధర్మకార్యాలు చేసుకుంటూ ధర్మం పక్షాన్ని నిలబడుతూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు కాబట్టి ఆ భగవంతుడు వాళ్ళకి సదా వెన్నంటి ఉండి వాళ్ళ ఆపదల్లో కాపాడుతూ వాళ్ళని వెన్నంటే ఉండి వాళ్ళని నడిపిస్తూ యుద్ధంలో విజయం కలిగేలాగా వాళ్ళకి చేశాడు. శ్రీరామచంద్రుడు సాక్షాత్తు విష్ణుమూర్తి మానవుడిగా, నరుడిగా జన్మించి రాముడిగా అవతారం ఎత్తి ధర్మం ఎలా పాటించాలి, ధర్మాన్ని ఎలా నడపాలి, ధర్మంగా ఎలా నడుచుకోవాలి అన్నది ప్రజలందరికీ తెలియజేశాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు. అందుకని మనందరం కూడా మన సనాతన ధర్మ రక్షణలో భాగస్వాములు, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. స్వస్తి. నమస్కారం.